బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద నాపరాల లారీ పేపర్ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 2 లారీలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాటిలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద నాపరాల లారీ పేపర్ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 2 లారీలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాటిలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం బోయపాలెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 సజీవ దహనం కూడా అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్న గ్రానైట్ లారీ, గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తున్న మరొక లారీ ఎదురుగా వచ్చి ఒకసారిగా ఢీకొట్టడంతో ఒకసారిగా మంటలు అయితే వ్యాపించినాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ మంటల్లో 4 కూడా సజీవ దహనం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున నిద్రమత్తులో జరిగిందా లేకపోతే అతివేగం వల్ల జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి తక్షణ కేసు కట్టడం కూడా జరిగిందని చెప్పి పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఎదురుగా వస్తున్న వాహనాలు 2 లారీలు ఢీకొట్టడంతో లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరు, ఇటు ఆపోజిట్ లో ఉన్న డ్రైవరు, క్లీనర్ కూడా ఇద్దరు కూడా మొత్తం 4 కూడా సజీవ దహనం అవడం అయితే ఈ రోజు చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పవచ్చు. ఇది బోయపాలెం వద్ద హైవే మీద జరిగిన ఘటన. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంబంధించి కూడా అక్కడ బోయపాలెంలో కూడా ఒక తెల్లవారుజామున కావడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒకసారిగా ఉలికిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారిగా అంత భారీ ఎత్తున మంటలు వ్యాపించడం, అక్కడ ఉన్న జనం, అక్కడ ఆ ఊర్లో ఉన్న జనం కూడా ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ లోపు ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి దాదాపు 2 గంటలు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా చివరికైతే మంటలు అయితే ఆగిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ లారీలో ఉన్న 4 కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత సంఘటన కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.